సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం హైదరాబాద్లో పెను విషాదాన్ని మిగిల్చింది. మక్కా యాత్ర పూర్తి చేసుకుని మదీనాకి బయలుదేరిన యాత్రికుల బస్సుని డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో 45 మంది సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది చనిపోగా మరో కుటుంబానికి చెందిన 7గురు దుర్మరణం పాలయ్యారు. షోయబ్ అనే యువకుడు మృత్యుంజయుడిగా నిలిచాడు. మృతి చెందిన వారిలో 17 మంది పురుషులు, 18 మంది మహిళలు, 10 మంది చిన్నారులున్నారు. మొత్తం 4 ట్రావెల్ ఏజెన్సీల ద్వారా ఈ నెల 9న హైదరాబాద్ నుంచి వీరంతా ఉమ్రా యాత్రకి బయలుదేరారు. మక్కా యాత్ర విజయవంతంగా పూర్తి చేసుకుని మదీనాకి వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం వీరిని బలి తీసుకుంది. మదీనాకి 25 కిలోమీటర్ల దూరంలో బస్ డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సౌదీ అరేబియా అధికారులతో భారత సిబ్బంది నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపారు. రియాద్, జెడ్డాలోని భారత రాయబార కార్యాలయాలు సహాయక చర్యలు చేపడుతున్నాయని వివరించారు. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సౌదీ ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో నివేదిక కావాలని కోరారు. మరోవైపు కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మదీనాలో జరిగిన ప్రమాదంపై సంతాపం వ్యక్తం చేసిన జయశంకర్ కేంద్ర ప్రభుత్వం తరపున పూర్తి సహాయం అందిస్తామని తెలిపారు. రియాద్లోని భారత రాయబార కార్యాలయం, జెడ్డాలోని కాన్సులేట్లతో బాధితులకు పూర్తి సహాయం అందిస్తున్నట్టు వెల్లడించారు. ఇటు మృతుల బంధువులతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం మృతదేహాన్ని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా సౌదీ బస్ ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సౌదీ బస్ ప్రమాదంలో తెలుగువారు చనిపోవటం బాధాకరమన్నారు. సౌదీ బస్ ప్రమాద ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 45 మంది తెలంగాణ వాసులు మృతి చెందడంపై సీఎం రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. కేబినెట్ సమావేశం నిర్వహించి మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించింది తెలంగాణ సర్కార్. బాధిత కుటుంబాలకు తగిన సమాచారంతో పాటు సహాయ సహకారాలు అందించేందుకు సచివాలయంలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు అధికారులు. సౌదీకి ప్రతినిధుల బృందాన్ని పంపాలని నిర్ణయించారు. మంత్రి అజారుద్దీన్తో పాటు ఎంఐఎం ఎమ్మెల్యేలు, మైనార్టీ నాయకులు ఆ బృందంలో సభ్యులుగా ఉన్నారు. అంత్యక్రియల్ని సౌదీలో నిర్వహించేందుకు మృతుల కుటుంబ సభ్యులు అంగీకరించారు. ప్రతి కుటుంబం నుంచి 2 సౌదీ వెళ్లనున్నారు. సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్ ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన అనేక మంది యాత్రికులు మరణించడం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు ఆయన. సౌదీ అరేబియా బస్ ప్రమాదంలో 45 మంది హైదరాబాదీలు చనిపోయినట్టు సిపి సజ్జనార్ తెలిపారు. మొత్తం 54 మంది బృందం నవంబర్ 9న హైదరాబాద్ నుంచి జెడ్డాకి వెళ్లిందని, నవంబర్ 23 వరకు టూర్ ప్లాన్ చేశారని తెలిపారు. వీరిలో 4 వ్యక్తులు నిన్న కార్లో మదీనాకి వెళ్లగా మరో 4 మక్కాలోనే ఉండిపోయారన్నారు. మిగతా 46 మంది మక్కా నుంచి మదీనాకి బస్లో బయలుదేరారని సజ్జనార్ తెలిపారు. ప్రమాదంలో 45 మంది చనిపోగా అబ్దుల్ షోయబ్ అనే వ్యక్తి ఒక్కరే బయటపడ్డారు.